యేసయ్యానికి వందనాలు. మీరు మాతో మాట్లాడండి, నీ సహాయం మాకు అనుగ్రహించమని, నీ సంచారం మా మధ్యలో జరిగించమని, మాతో మాట్లాడతావని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్య సిలువలో పలికిన 5వ మాట ఏంటంటే, నేను దప్పికొనుచున్నాను. యేసయ్య దప్పికొన్న సందర్భం ఇది మాత్రమే కాకుండా ఇంకొకటి ఉంది. మనకు అందరికీ తెలిసిన యేసయ్య దాహం కొన్న సందర్భం ఏంటయ్యా అంటే, యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినప్పుడు సమరయ స్త్రీని దేవుడు అడుగుతాడు, ఏమనంటే నాకు దాహంనకు ఇమ్మని అడుగుతాడు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆమె యేసయ్యకి నీళ్ళు ఇచ్చినట్లు కానీ, ఆయన నీళ్లు తాగినట్లు కానీ మనం ఎక్కడైనా చూసామా? మాట్లాడండి. ఎందుకు మాట్లాడట్లేదు? ఈరోజు సిలువ శ్రమ కాలం కాబట్టి మనం మౌనంగా కూర్చోవాలని కాదు. ఆ సందర్భంలో యేసయ్య నీళ్లు తాగినట్లు మనం చూసామా? చూడలేదు. కానీ యేసయ్య దాహం తీర్చబడింది. ఎప్పుడు యేసయ్య దాహం తీర్చబడిందంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం చదవండి ఎవరైనా. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఆ ఊరిలోనికి వెళ్ళి, ఇక్కడ సమరయ స్త్రీ చేసిన పని ఏంటయ్యా అని అంటే కుండను విడిచిపెట్టింది. కుండను విడిచిపెట్టడం అంటే దాని అర్థం ఏంటయ్యా? ఆత్మీయ అర్థం అంటే పాపాన్ని విడిచిపెట్టుట. యేసయ్య దాహం ఎప్పుడు తీరిందంటే, ఆమె ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి, అంతకుముందు ఆమె జీవించిన జీవితం మనకందరికీ తెలుసు. ఆమెకు 5 పెనిమిట్లు ఉన్నారు. అటువంటి భయంకరమైన పాపాన్ని ఎప్పుడైతే ఆమెను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సయ్యగా కనుగొని ఏం చేసిందంటే, ఆమె వెళ్ళి సువార్తను ప్రకటించి ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ రక్షించినప్పుడు యేసయ్య దాహం తీరింది. మరి ఇప్పటికీ కూడా యేసయ్య దాహం తీరలా. ఎందుకనంటే ఇంకా చాలామంది పాపాన్ని విడిచిపెట్టుకోకుండా, బాప్తిసం తీసుకోకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి యేసయ్య దాహం ఇంకా తీరలా. ఆయన దాహాన్ని నువ్వు తీర్చగలవా? ఆయన దాహం తీర్చబడాలంటే నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ఎందుకని పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం? రేపు తీసుకుందాంలే, ఎల్లుండి తీసుకుందాంలే అలా అని మనం ఆలస్యం చేస్తున్నాం. యేసయ్య ఎప్పుడు వస్తాడో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందా? పలానా రోజు వస్తానని మనకు చెప్పాడా? చెప్పలా. పోని మనం ఎప్పుడైనా చచ్చిపోతామా? పలానా రోజు చచ్చిపోతామని మనకు తెలుసా? ఇప్పుడు చచ్చిపోతామని కూడా మనకి తెలీదు. ఎందుకంటే ఇప్పుడున్న రోజులు ఎలా ఉన్నాయంటే, ఈ రోజు ఉన్నవారు రేపు ఉంటారో లేదో కూడా తెలియని రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఇటువంటి రోజులు మనం ఎలా ఉండాలంటే, పాపాన్ని విడిచిపెట్టి యేసయ్యను నిజరక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన దాహం తీరుతుంది. మొట్టమొదటిది ఆయన దాహం ఆది నుండి కూడా ఏంటయ్యానంటే ఆత్మల రక్షణ అనే దాహమే. మరి ఇంకా నువ్వు ఆయన రక్షకునిగా అంగీకరించకపోతే ఆయన దాహం ఇంకా సిలువలో తీరలేదు, ఇప్పటికీ తీరలేదు. అంటే దానికి కారణం నువ్వు ఇంకా యేసయ్యని రక్షకునిగా అంగీకరించట్లేదు. నువ్వు కానీ యేసయ్యని రక్షకునిగా అంగీకరిస్తే ఆయన దాహం తప్పకుండా తీరుతుంది. రెండవదిగా మరి మన దాహం ఏంటి? యేసయ్య దాహం ఆత్మల రక్షణ. యేసయ్యని కలిగి ఉన్న మన దాహం ఏంటి? చాలామందికి ఇప్పుడున్న మనందరికీ దాహాలు ఏంటాయి అని అంటే, కోపం అనే దాహం, ధన దాహం, అధికార దాహం, గర్వం అనే దాహం, కక్షలు అనే దాహం, యవన బిడ్డలకైతే ఫోన్ అనే దాహం, ఆటలు అనే దాహం, రీల్స్ అనే దాహం, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టాలనే దాహం. ఇవే లోక సంబంధమైన దాహాలు కలిగి ఉంటే మనం ఏమాత్రం పరలోక రాజ్యం వెళ్ళం. ఖండితంగా నేను చెప్తున్నాను. లోక సంబంధమైన దాహాలు జీవితాంతం నువ్వు ఎంతకాలం బ్రతికితే అంతకాలం కలిగి ఉంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు. మన కళ్ళ ముందు పరలోకాన్ని పెట్టుకుంటే మనకు లోకం పెంటతో సమానంగా కనపడుతుంది. దానికి ఎగ్జాంపుల్ కూడా ఒక మాట చెప్తాను, త్వరగా ముగిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ₹1 కాయిన్ పెట్టి ఇటు పక్కన ₹1,00,00,000 కట్టబెట్టాను అనుకోండి, మీరు దేన్ని చూస్తారు? ₹1,00,00,000 కట్టను చూస్తారా? రూపాయి కాయిన్ చూస్తారా? ₹1,00,00,000 కట్టనే చూస్తారు. ఎందుకనంటే అది పెద్ద విలువైనది. రూపాయి కాయిన్ చూస్తాకి ఎవరైనా ప్రయాసం అయినా పడతారా? పడరు. ఎందుకనంటే పరలోకం కూడా ₹1,00,00,000 కాదు, అంతకన్నా గొప్ప ధననిధితో సమానం. అక్కడ సంతోషమే నిత్యము. అక్కడ ఎప్పుడు మనకు ఆకలి దప్పులు ఉండవు. అక్కడ నిత్యము మనకేముంది? సంతోషం ఉంది. అటువంటి పరలోకాన్ని మన కళ్ళ ముందు పెట్టుకుంటే లోకం ఎలా కనపడుతుంది అంట? మనకే పెంటతో సమానంగా కనపడుతుంది. ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకనంటే తెలుసా? మనం ఇంకా రక్షించబడలేదని. ఆయన ఆలస్యాన్ని మన అవకాశంగా తీసుకుని ఏం చేయాలంటే యేసయ్యని నిజరక్షకునిగా మనం అంగీకరించాలి. అంతేగాని అలుసుగా తీసుకుని చులకనగా తీసుకుంటే పరలోక రాజ్యం మనము వెళ్ళము.
మరి పరలోక రాజ్యానికి మనం చేరాలనంటే, ధైర్యంగా ఆయన ఎదుట నిలబడాలనంటే ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఆయన జనన మరణ పునరుద్ధానాలను ఏదో పండగల్లాగా చేసుకోవడం కాదు. ఈ రోజు ఏడ్చేసి రేపు అన్న రోజు ఎస్ట్ రోజు ఆనందించే రోజులు కావివి. దేవుని రాకడకు సిద్ధపడే రోజులు. నేను రాజ్యానికి వెళ్తానా లేదా, నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా అని మనము ఎప్పటికప్పుడు ప్రతి నిమిషము పరిశుద్ధపరచుకునే రోజులు ఇవి. ఎలా ఉన్నావు, ఏ దాహం కలిగి ఉన్నావు, కోపం ఉందా, ద్వేషం ఉందా, ఆశ ఉందా, కలహాలు ఉన్నాయా, ఇవన్నీ దేవుని సన్నిధిలో ఇప్పుడే విడిచిపెడితే మనము పరలోక రాజ్యంలో కళ్ళు తెరుస్తాం. ఇప్పటికిప్పుడు చనిపోతే నేను పరలోక రాజ్యంలో కళ్ళు తెరుస్తానన్న దృఢ నిశ్చయత మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడు యేసయ్య దాహాన్ని మనం తీర్చగలుగుతాము, మన దాహం కూడా తీరుతుంది. సమస్యలు అనే దాహాలు కొంతమందికి ఉన్నాయి. సమస్యల వైపు చూడకండి. ఎల్లుండి మనం చేసుకున్నది ఏంటి? ఈస్టర్, పునరుద్ధాన దినం. యేసయ్య ఒక్కడే. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని మరణ బంధకాలను జయించి మృత్యుంజయుడిగా లేచిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే. హల్లెలూయా. అటువంటి యేసయ్యను జయించిన యేసయ్యను కలిగి ఉన్న మనకు సమస్యలు ఎంతండి? మరణాన్ని జయించిన యేసయ్య మన పక్షాన ఉండగా సమస్య ఏమీ మనల్ని ఏదీ చేయలేదు. కాబట్టి సమస్యల వైపు చూడకండి. మొట్టమొదటిగా యేసయ్య దాహాన్ని తీర్చండి, ఆయన రక్షకునిగా అంగీకరించండి. రెండవదిగా మనం కూడా ఆత్మల భారం అనే దాహం కలిగి ఉందాం. ద్వేషాలు, కోపాలు, అసూయలు ఇవన్నీ పెట్టుకునే రోజులు కావివి. యేసయ్య రాకడకు సిద్ధపడే రోజులువి. సిద్ధపడదాం. ఆయన రాకడ ఆలస్యం అవుతుందంటే అది మన కోసమే. మనం ఇంకా మారాలని, మనం ఇంకా రక్షణ పొందాలని, రక్షణ పొందిన వారు సరిచేసుకుని ఆయన రాకడలో ఎత్తబడాలనేదే ఆయన యొక్క దాహం. మరి ఆయన దాహాన్ని తీర్చగలవా? ఒకే ఒక మాట, లోకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనాన్ని చెప్పి నేను ముగిస్తాను. లోకాసు వార్త 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి కలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడి. మన గమ్యం ఏంటంటే పరలోక రాజ్యం. ఆయన ఎదుట మనం ధైర్యంగా నిలబడాలి. ఆదాం తప్పు చేశాడు. ఏం చేశాడు? భయంతో దాక్కున్నాడు. పాపమే భయపెట్టి దాక్కునేలా చేస్తుంది. అదే పాపం లేకుండా పరిశుద్ధంగా ఉంటే మనం యేసు ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతాం. అటువంటి ధైర్యంగా నిలబడాలనేదే యేసు యొక్క దాహం. కాబట్టి ఆయన దాహాన్ని మనం తీర్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీ దాహాన్ని నేను తీర్చాలి. రెండవదిగా పరిశుద్ధాత్మదేవ, నేను కూడా అయ్యా లోక సంబంధమైన దాహం కలిగి ఉంటే పరలోక రాజ్యం చేరను. అయ్యా పర సంబంధమైన దాహం, ఆత్మల భారం అనే దాహం మా అందరికి నీ దయచేయండి అని ఒక్కసారి యేసయ్యని అడుగుదాం. అయ్యా నీ దాహాన్ని తీర్చాలని అడుగుదాం. మహాపరిశుద్ధ యేసయ్యానికి వందనాలు. మీరు మాతో మాట్లాడారు కాబట్టి నీ దాహాన్ని తీర్చేవారిలాగా మేము కూడా ఆత్మ సంబంధమైన దాహం కలిగిన వారమలే మేమందరం ఉండి పరలోక రాజ్యంలో ఎత్తపడే గుంపులో మా సంఘం అంతా ఉందుముగాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయుగాక. కేవలం నీ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి.